ప్రస్తుతం కర్నూలు ఉమ్మడి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్నారుల నుండి వృద్ధుల వరకు తమ ఇళ్లలోన అదేవిధంగా ఈవెంట్లలో ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్న సందర్భం కనిపిస్తుంది. కర్నూలు నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డిఎస్పీ అదేవిధంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. 30 యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎవరు కూడా సైలెన్సర్లు తీసి హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోకూడదని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు రాజవిహార్ సెంటర్లో ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. యువత పెద్ద ఎత్తున వచ్చి రాజవిహార్ సెంటర్లోనే నూతన సంవత్సరాలు వేడుకలు చేసుకోవడం జరిగింది. మనం ప్రస్తుతం రాజవిహార్ సర్కిల్లో ఉన్నాము. మనతో డిఎస్పీ బాబు ప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం నగర వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా కొనసాగింది సార్? ముందు అందరికీ కర్నూలు నగర ప్రజలకి, తర్వాత అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ పిల్లలతో బాగా హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, కర్నూలు జిల్లా పోలీస్ తరఫున, మా ఎస్పీ గారి తరఫున అందరికి విశేష తెలియజేస్తున్నాం. ఇక ప్రధానంగా చెప్పాలంటే ముందు కర్నూలులోనే కాస్త ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 270 మంది పోలీసులను ఒక నగరంలోనే మోహరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత మా ఆఫీసర్లంతా గ్రౌండ్లో ఉండడము, చెక్ పాయింట్లు పెట్టేసుకునేసి ఓవర్ స్పీడింగ్ కానీ సైలెన్సర్ తీసి ఇట్లాంటి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ముందే కట్టైలు చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దానివల్ల నగరం కూడా ప్రశాంతంగా చేసుకుంటున్నారు. ఔత్సాహికులు పిల్లలు కొంచెం బాగా ఉత్సాహంగా ఉన్న వాళ్ళు టౌన్లోకి వచ్చేసి వాళ్ళకు ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీ అందరితో కూడా విషయం చెప్పుకోవడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఆఫీసర్లందరూ కూడా కంప్లీట్గా ఫీల్డ్స్లోనే ఉన్నాము. ఉండేసి అందరికి కూడా హ్యాపీగా జరుపుకుంటే కొత్త సంవత్సరం కూడా బాగా వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇప్పటికైతే ప్రశాంతంగా ఉంది. ఎక్కడేమి ఇష్యూస్ ఏమి నోటిఫై కాలేదు. తర్వాత మా అందరి తరఫున పోలీస్ డిపార్ట్మెంట్, మా ఆఫీసర్లు అందరి తరఫున అందరికీ బెస్ట్ విషెస్ అండి. ఇంకోసారి కొత్త సంవత్సరంలో వాళ్ళు బాగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే కర్నూలు నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునే విధంగా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అదేవిధంగా కర్నూలు నగరంలో చూస్తే మొత్తం పెద్ద ఎత్తున అనేక 4-5 ఈవెంట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విద్యార్థులు అదేవిధంగా యువత ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ప్రశాంతంగా నూతన సంవత్సరాలు నిర్వహించుకోవాలని కుటుంబ సభ్యులకు కానీ గత 2 రోజుల నుండి అధికార యంత్రాంగం వారికి చెప్పడం జరిగింది. అయితే కర్నూలు నగరంతో పాటు కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఆదోని, అదేవిధంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, నంద్యాల, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ గత సంవత్సరం ఈ సంవత్సరానికి చూసుకున్నప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా యువత కానీ ప్రత్యేకంగా నూతన సంవత్సరం ఈసారి ప్రత్యేకంగా చేయడం జరిగింది. అయితే ఈ నూతన సంవత్సరం అంటేనే పాత సంవత్సరంపై కొత్త సంవత్సరంలో ఆహ్లాదకరంగా ఉండాలా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించే విధంగా ఉండాలా, ఆ పాత సంవత్సరం గత స్మృతుల్ని స్మరించుకుంటూ భవిష్యత్తు వర్తమానం వెళ్ళిపోయిన తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచన చేసే విధంగా యువత ముందుకు పోవాలా, శాంతియుతంగా అదేవిధంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలా, అదేవిధంగా ముందుకి భవిష్యత్తులో మరింత ముందుకు ఎదిగే విధంగా చూసుకోవాలని నూతన సంవత్సరాన్ని వేడుకలు చేసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. ఏదైతే 2025 నుండి 2026కి నూతన సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంలో కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం యువత పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. అనేక చోట్ల బాణాసంచ కాల్చడం జరిగింది. విద్యార్థులు అదేవిధంగా యువత అనేక చోట్ల ఈవెంట్లు ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా నిర్వహించుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే నూతన సంవత్సరం అంటేనే ఎదురు చూస్తున్న సందర్భం చిన్నారుల నుండి వృద్ధుల వరకు నూతన సంవత్సరం 12 గంటల సమయంతో వస్తేనే చాలు కేకులు ప్రతి ఇంట్లో కేక్ కోసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుంటున్న ఆ సందర్భం కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. రాష్ట్రంలోనే ఎక్కువ ఆనందాన్ని వ్యక్తం చేసే విధంగా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి అదేవిధంగా జనవరి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకులు కట్ చేసుకున్న పరిస్థితి కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపించింది. అనేక చోట్ల పోలీసులు కానీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎవరికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అదేవిధంగా డీజేలు సైలెన్సర్లు లేకుండా ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకునే మాదిరి పోలీసులు బందోబస్తు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అదేవిధంగా
టౌన్ డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఇతర డివిజన్లకు సంబంధించినటువంటి డిఎస్పీలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం పెద్ద ఎత్తున సంబరాల్లో అమ్మరానంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నూతన సంవత్సరం అంటేనే కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. బలరాం.